పర్చేస్ కాబట్టి పర్చేస్ 5 lakhs వాల్యూ 5 lakhs రూపీస్ గూడ్స్ని పర్చేజ్ చేస్తున్నాం. ఈ గూడ్స్ మీద ఇన్పుట్ సిజిఎస్టీ, ఇన్పుట్ ఎస్జిఎస్టీ, ఇలా వాల్యూ వైజ్గా జిఎస్టీ అనేది మనం క్యాలిక్యులేషన్ చేస్తాం. You could be the muse to my passion. We can make హావియర్స్ లాస్ట్ వీడియోలో జిఎస్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. కంప్లీట్గా జిఎస్టీ రిటర్న్స్, సిజిఎస్టీ అంటే ఏంటి, ఐజిఎస్టీ అంటే ఏంటి, ఎస్జిఎస్టీ అంటే ఏంటి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నెక్స్ట్ ఈ వీడియోలో జిఎస్టీ మీద ఒక ప్రాబ్లం అనేది మీకు చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ మనం జిఎస్టీ అనేది అప్లై చేయాలి అంటే దానికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్గా ఒక ప్రాబ్లం అనేది మనకు కావాలి. ఆ ప్రాబ్లం కూడా నేను రెడీ చేశాను. ఇది మనకి ఎగ్జాంపుల్ అనమాట. జిఎస్టీ ప్రాబ్లం అని చెప్పేసి ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. ఒక 20 ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. కంపెనీ నేమ్ వచ్చేసి ఇండియన్ కంపెనీ అని ఉంది. సో ఆ కంపెనీ పేరు మీద నేను కంపెనీ క్రియేట్ చేస్తాను. సో ఇదిగోండి ఇక్కడ ఇండియన్ కంపెనీ. కంపల్సరిగా స్టేట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ అని చేస్తున్నాను. మన కంపెనీ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేసుకుంటూ వస్తే సరిపోద్ది. సేవ్ చేసేస్తున్నాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనం ప్రాబ్లం చేయాలి అంటే దానికన్నా ముందు మనం కంపెనీ క్రియేట్ చేయాలి. కంపెనీ క్రియేట్ చేస్తున్నాను, సేవ్ చేసేస్తున్నాను. సేవ్ అయిపోయింది. సేవ్ చేసిన వెంటనే F11 ఫీచర్స్లో మనకి ఏ ఆప్షన్స్ అయితే కావాలనుకుంటున్నామో ఆ ఆప్షన్స్ అన్నీ ఇక్కడ వేసి పెట్టాలి. సో మనం అకౌంట్స్ వైజ్గా చేస్తున్నాం కాబట్టి ఇవాళ అకౌంట్స్కి సంబంధించి ఫీచర్స్ అనేవి డిస్ప్లే అవ్వాలి. మెయింటైన్ అకౌంట్స్ అనే ఈ ఆప్షన్ మనం ఎస్ పెట్టాలి. మెయింటైన్ అకౌంట్స్ ఎస్, ఎనేబుల్ బిల్ వైజ్ ఎంట్రీ అనే ఆప్షన్ కూడా ఎస్ అనే ఉంచాలి. ఇన్వెంటరీ అవసరం లేదు. నెక్స్ట్ ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, జిఎస్టీ. మనం చేసేది జిఎస్టీ ప్రాబ్లమే. సో మనకి ఆ జిఎస్టీ డీటెయిల్స్ అనేవి ఎనేబుల్ అవ్వాలి. ఎనేబుల్ అవ్వాలి అంటే ఇది ఈ ఆప్షన్ ఎస్ పెట్టాలి. ఈ ఆప్షన్ ఎస్ పెట్టి ఎంటర్ ప్రెస్ చేసిన వెంటనే మన కంపెనీ జిఎస్టీ రిజిస్ట్రేషన్కి సంబంధించి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనే బాక్స్ మనకి ఇలా డిస్ప్లే అవుతుంది. సో ఈ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ బాక్స్లో మన కంపెనీ జిఎస్టీ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేయాలి. వాడు ఫస్ట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్లో ఇక్కడ స్టేట్ అని అడుగుతున్నాడు. స్టేట్ వచ్చేసి మన ఏ స్టేట్లో అయితే బిజినెస్ చేస్తున్నామో ఆ స్టేట్ మెన్షన్ చేయాలి. సో మీరు ఏపీ అయితే ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ, అస్సాం అయితే అస్సాం, బీహార్ అయితే బీహార్, చండీగఢ్, ఢిల్లీ, గోవా, గుజరాత్, హర్యానా ఏ స్టేట్ వాళ్ళైతే ఇక్కడ ఆ స్టేట్ సెలెక్ట్ చేయాలి. మనది ఆంధ్రప్రదేశ్ కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ అని తీసుకుంటున్నాను. రిజిస్ట్రేషన్ టైప్ వచ్చేసి నేను మీకు 3 టైప్స్ ఉంటుందని చెప్పాను. రిజిస్టర్ డీలర్స్, అన్రిజిస్టర్డ్ డీలర్స్, కాంపోజిషన్ డీలర్స్ అని 3 టైప్స్ ఉంటారని చెప్తున్నాను. మనం రిజిస్టర్డ్ డీలర్స్ అనమాట, రెగ్యులర్ డీలర్స్. సో రెగ్యులరే. అసెస్మెంట్ ఆఫ్ అదర్ టెరిటరీస్ అనేది మన ఏపీకి అప్లై అవ్వదు. మరి ఎక్కడ అప్లై అవుతుంది అంటే మన ఇండియాలో స్టేట్ గవర్నమెంట్ లేని స్టేట్స్ అనేవి ఒక 8 ఉంటాయి. వాటిని యూనియన్ టెరిటరీస్ అంటారు. సో ఆ టెరిటరీస్కి, స్టేట్స్కి మాత్రమే ఈ ఆప్షన్ అనేది అప్లై అవుతుంది. సో మన ఏపీకి అనేది అప్లై అవ్వదు. సో ఈ ఆప్షన్ నో అనే ఉంచాలి. కంపెనీ జిఎస్టీఐఎన్ నెంబర్ రిజిస్ట్రేషన్ తర్వాత మన కంపెనీ పేరు మీదుగా మన కంపెనీకి జిఎస్టీఐఎన్ నెంబర్ అనేది ఒకటి ఎంటర్ చేస్తారు. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అంటారు. దీని గురించి ఆల్రెడీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. టోటల్గా 15 డిజిట్స్ ఉంటుందని చెప్పాను. 37తో స్టార్ట్ అవుతుందని కూడా చెప్పాను. ఎగ్జాంపుల్గా ఇస్తున్నాను నేను నెంబరు. సో కరెక్ట్గా ఒరిజినల్ నెంబర్ అయితే నేనేమి ఇవ్వట్లా. 37 స్టార్ట్ అవుతుంది. 5 ఆల్ఫా ఉంటాయి. 5 ఆల్ఫా, అలాగే 4 న్యూమరికల్, 1 ఆల్ఫా, 1 న్యూమరికల్, 14th జెడ్, 15th వన్ ఆల్ఫా న్యూమరికల్. టోటల్గా ఇలా 15 డిజిట్స్ ఉంటుంది. సో ఇలా జిఎస్టీఐఎన్ నెంబర్ ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ జిఎస్టీ రిటర్న్స్ అనేవి నువ్వు ఎలా పే చేస్తావని అడుగుతున్నాడు. మంత్లీ వైజ్గా పే చేస్తావా లేదా క్వార్టర్లీ వైజ్గా 3 మంత్స్కి ఒకసారి పే చేస్తావా అని అడుగుతున్నాడు. జిఎస్టీ రిటర్న్స్ అనేవి నేను మంత్లీ వైజ్గానే పే చేయాలనుకుంటున్నాను. సో మంత్లీ, ఎందుకంటే మనం రిజిస్టర్ డీలర్స్, రెగ్యులర్ డీలర్స్ కాబట్టి సో మంత్లీ అనే ఇచ్చేసాను. ఇన్వాయిసింగ్ అప్లికబుల్ కావాలనుకుంటే ఎస్,
అవసరం లేదనుకుంటే నో. ప్రజెంట్ మనకైతే అవసరం లేదు రిజిస్ట్రేషన్లో, సో ఈ ఆప్షన్ నో అనే ఉంచుతాను. ఎంటర్ ప్రెస్ చేస్తే యాక్సెప్ట్ ఎస్ఆర్ను అంటాడు. ఎస్ మీద క్లిక్ చేస్తే బ్యాక్ వచ్చేస్తాం. నెక్స్ట్ సెట్ ఆల్టర్ కంపెనీ జిఎస్టీ రేట్, అంటే మన కంపెనీలో ఉండే ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో ఆ ప్రోడక్ట్కి ఒక రేట్, జిఎస్టీ రేట్ అనేది మెన్షన్ చేస్తారు. ఆల్రెడీ స్లాబ్స్ అని చెప్పేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. 0%, 5%, 12%, 18%, 28%, ఆ రేట్ డీటెయిల్స్ మనం ఎంటర్ చేయాలి. అలా ఎంటర్ చేయాలి అంటే ఇదిగోండి ఈ ఆప్షన్ ఎస్ పెట్టాలి. సో ఎస్ పెట్టి ఎంటర్ ప్రెస్ చేసిన వెంటనే జిఎస్టీ రేట్ డీటెయిల్స్ బాక్స్ అనేది ఇలా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ హెచ్ఎస్ఎన్ కోడ్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. స్పెసిఫై డీటెయిల్స్ ఆర్ తీసుకుంటే హెచ్ఎస్ఎన్ కోడ్ అడుగుతాడు. వాడు మనకి ఎగ్జాంపుల్గా ఏ ప్రోడక్ట్ అయితే తీసుకున్నామో ఆ ప్రోడక్ట్ వైజ్గా హెచ్ఎస్ఎన్ కోడ్ అని ఉంటుంది. స్ప్లిట్ ఏసీస్ తీసుకున్నారు, ఇక్కడ గూడ్స్గా స్ప్లిట్ ఏసీస్ ఇచ్చారు మనకి, ఎందుకంటే ఇక్కడే గూడ్స్ని పర్చేజ్ చేస్తున్నామని చెప్పారు, వాటినే సేల్ చేస్తున్నామని చెప్పారు. సో స్ప్లిట్ ఏసీస్ అనేది ఇవాళ మన కంపెనీ ప్రొడక్ట్ గూడ్స్ అనమాట. సో దీనికి హెచ్ఎస్ఎన్ కోడ్ ఏముంటుంది సార్ అంటే, స్ప్లిట్ ఏసీస్కి అయితే 8415 అనేది స్ప్లిట్ ఏసీస్కి హెచ్ఎస్ఎన్ కోడ్ అనమాట. నెక్స్ట్ డిస్క్రిప్షన్ వచ్చేసి యాజ్ ఏ ట్రేడెడ్ గూడ్స్. నెక్స్ట్ రే డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. స్పెసిఫై డీటెయిల్స్ ఆర్ తీసుకోవాలి. ట్యాక్సిబిలిటీలో ట్యాక్సిబుల్ అనే తీసుకోవాలి, ఎందుకంటే మనకి ట్యాక్స్ క్యాలిక్యులేషన్ అవ్వాలి కాబట్టి. జిఎస్టీ రేట్ ఎంత పర్సెంట్ ఇచ్చారు మనకి స్ప్లిట్ ఏసీస్కి, మ్యాక్సిమం 28% ఉంటుంది. ఇదిగోండి జిఎస్టీ @ 28%. సో జిఎస్టీ 28% ఇచ్చారు. సో అదే రేట్ ఇక్కడ మనం ఎంటర్ చేస్తే సరిపోతుంది. సో ఇలా మనం కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత మన కంపెనీకి సంబంధించి కంపెనీ ఫీచర్స్లో మనకి ఏ ఆప్షన్స్ అయితే కావాలో ఆ ఆప్షన్స్ ఎస్ పెట్టి, ట్యాక్సేషన్స్లో ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జిఎస్టీ అనే ఆప్షన్ ఎస్ పెట్టాలి. అలాగే సెట్ ఆల్టర్ కంపెనీ జిఎస్టీ రేట్ డీటెయిల్స్ ఎస్ పెట్టి మన కంపెనీ జిఎస్టీ రేట్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. చేసేసాం కూడా, ఇక సేవ్ చేసేస్తే సరిపోద్ది. ఎంటర్ ప్రెస్ చేసుకుంటూ వచ్చేయండి. యాక్సెప్ట్ ఎస్ఆర్ నో అంటాడు. ఎస్ మీద క్లిక్ చేస్తే సేవ్ అయిపోద్ది. సో ఇలా మనం కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత మన కంపెనీకి సంబంధించి జిఎస్టీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్, జిఎస్టీ రేట్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేస్తే సరిపోద్ది. ఈ వీడియోలో ఇక్కడ వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం జిఎస్టీ లెడ్జర్స్ అనేవి క్రియేట్ చేయాలి. అవి ఎలా క్రియేట్ చేయాలో మీకు చెప్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. You could be the muse to my passion. We can make